రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక ఇన్సిడెంట్ అనేది చాలా వైరల్ అయింది కదా! నాన్వేషన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని బ్లాక్ చేయించారు కదా! ఇండియా గురించి బ్యాడ్‌గా మాట్లాడారు అని చెప్పి. ఈ విషయం మీద చాలామంది రియాక్ట్ అయ్యి డైరెక్ట్ మెటా నుంచి ఆ ఛానెల్‌నయితే రిమూవ్ చేయించారు అని తెలిసింది కదా! మనకి సోషల్ మీడియాలో. ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ అండి. చాలామంది రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకునేలా చేశారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే, ఈ విషయంలో ఇంత ఫాస్ట్‌గా జరిగిన జస్టిస్ మనకి పబ్లిక్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్‌లో రోడ్స్ సరిగ్గా ఉండదు. వాటర్ ఫెసిలిటీ ఉండదు. కొన్ని ఏరియాస్‌కి ఎలక్ట్రిసిటీ ఉండదు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. వీటన్నిటి మీద కూడా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర కంప్లెయింట్స్ రైజ్ చేస్తూనే ఉండుంటారు. మరి ఇలాంటి కంప్లెయింట్స్ మీద కూడా ఇంత ఫాస్ట్‌గానే జస్టిస్ వస్తుందా అని నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి వాటిలో ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు ఈ విషయం మీద నాన్వేషణ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో జరిగిన ఇష్యూ మీద ఇంత ఫాస్ట్‌గా సిస్టమ్ ఎలా వర్క్ చేసింది అన్నది నా ఒపీనియన్ అండ్ నా డౌట్ అనమాట. మీకు కూడా ఈ ఆలోచన వస్తే కామెంట్ చేయండి. అండ్ ఎందుకిలా జరిగిందో కూడా కామెంట్ చేసేయండి. ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్ అండ్ ఐ యామ్ షేరింగ్ మై ఒపీనియన్. ఇంకా వీడియో విషయానికొచ్చేస్తే ఈరోజు లంచ్‌కి మేము చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ సింపుల్‌గా కంప్లీట్ చేసుకున్నాము.